అదిగో నీ హీరో వచ్చేసాడు త్రిష. మ్యాడీ, ఎందుకు కొట్టాడు? నిన్న గుళ్ళో లక్ష్మి కాళ్ళ కిందకి కొబ్బరి చిప్ప వేయటం చూసాడా? నో, చూసుంటే అక్కడే కొట్టేవాడు కదా. అది కాదు. నన్ను కొట్టే రైట్, తిట్టే రైట్, ఫైనల్ గా నన్ను చంపే రైట్ కూడా నీకున్నాయి మ్యాడీ. బట్ అలా ఎందుకు చేశావో చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా నీకుండాలి కదా. నేనేం తప్పు చేశానండి మ్యాడీ? అందరూ చూస్తుండగా ఎలా కొట్టావు? ఎప్పుడు నీ మీద చెయ్యి చేసుకొని వాణ్ణి ఇప్పుడు చెయ్యి చేసుకున్నానంటే నువ్వేం తప్పు చేసుంటావో నీకు అర్థమై ఉండాలి కదా త్రిష. నేను తప్పు చేశానా? అది కూడా నీ విషయంలో? నా విషయంలో కాదు, శ్రీలక్ష్మి విషయంలో. ఎర్ర బస్సు అనేటోడు ఇవాళ శ్రీలక్ష్మి అని అంటున్నాడు. ఇదంతా నిన్న సీతారాముల కళ్యాణం జరిపించిన ఎఫెక్ట్ అనుకుంటా. శ్రీలక్ష్మికి యాక్సిడెంట్ చేసింది నువ్వే కదా? వాట్ ఆర్ యూ టాకింగ్ మ్యాడీ? నేను శ్రీలక్ష్మికి యాక్సిడెంట్ చేయడం ఏంటి మ్యాడీ? ఇందులో ఉంది నువ్వు కాదంటావా త్రిష? ఇది ఏఐలో క్రియేట్ చేసిన వీడియో అంటావా? అడ్డంగా దొరికిపోయాక అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు. నిజం చెప్పేద్దాం. నేనే మ్యాడీ. ఛీ, నీ మైండ్లో ఇన్ని క్రిమినల్ ఆలోచనలు ఉన్నాయేంటి త్రిష? అసలు శ్రీలక్ష్మిని యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తన మీద నీకు అంత పగేంటి? అయినా నాకు తనతో ఏంటి కంపారిజన్? నా అంత అందగత్తా, నా అంత ఐశ్వర్యవంతురాలా? నేనలా చేయటానికి కారణం నాకు తన మీద ఉన్న పగ కాదు మ్యాడీ, నీ మీద నాకున్న ప్రేమ. Are you mad? ఎస్, ఐఎమ్ మ్యాడ్. నేను పిచ్చిదాన్నే. నువ్వంటే నాకు పిచ్చి. ఆ పిచ్చే నా మైండ్లో ఇలాంటి ఆలోచన పుట్టించింది మ్యాడీ. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు త్రిష? అవును మ్యాడీ, అసలు నాకు తనకి ఏంటి సంబంధం? నేను నీ గురించి మీ అక్కకి హెల్ప్ చేద్దామని ఆ పల్లెటూరుకొచ్చానా? అక్కడే దానికి నాకు గొడవ. నన్ను కొట్టి ఆ విలేజర్స్ కాళ్ళు పట్టించింది. అయినా తనని నేనేమైనా అన్నానా? నో, క్షమించి వదిలేశానుగా. నా జోలికి వస్తే క్షమించగలనేమో, కానీ నీ జోలికి వస్తే మాత్రం అస్సలు క్షమించలేను మ్యాడీ. తను నా జోలికి ఎప్పుడొచ్చింది త్రిష? వచ్చింది కదా మ్యాడీ. ఆ రోజు మీ ఇద్దరి ఫొటోస్ని కాలేజ్ గోడల మీద అంటించి నీకు తనకి ఏదో లవ్ అఫేర్ నడుస్తున్నట్టు సీన్ క్రియేట్ చేసింది కదా. ఆ రోజు నీకు జరిగిన ఇన్సల్ట్ నువ్వు మర్చిపోగలవేమో, కానీ నేను మర్చిపోలేను. నువ్వంటే నాకు అంత ఇష్టం మ్యాడీ, నీకు తెలుసు కదా. నీ మీద ఈగ వాలినా నేను తట్టుకోలేను. అలాంటిది నిన్ను అంత మందిలో ఇన్సల్ట్ చేస్తే ఎలా తట్టుకుంటాను చెప్పు? ఆవేశంలో ఏదో అలా చేసేశాను. తప్పు చేసావు త్రిష, చాలా పెద్ద తప్పు చేసేసావు. గాడ్స్ గ్రేస్, శ్రీలక్ష్మి ప్రాణాలతో బయటపడింది కాబట్టి సరిపోయింది. కానీ ఏదైనా తేడా జరుగుంటే ఏమై ఉండేదో ఆలోచించలేకపోయావా?
శ్రీలక్ష్మి తప్పు చేసుండొచ్చు, కానీ తప్పుకు శిక్ష అది కాదు. అలా అనుకుంటే శ్రీలక్ష్మి అడ్మిషన్ అప్పుడు మనం చేసిన తప్పుకి ఏ శిక్ష వేయాలి? కాలేజీలో ఇలాంటివి కామన్ త్రిష. ఏదో సరదాగా టిట్ ఫర్ టాట్లా ఉండాలి, కానీ ఇలా యాక్సిడెంట్ చేసే ఆలోచన కరెక్ట్ కాదు. ఇప్పుడు తాతయ్య యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేయమన్నారు. ఎవరు చేశారో తెలిస్తే లీగల్గా ఏం చేయాలో అది చేద్దామని బాబాయ్తో అంటున్నారు. అదే గనక జరిగితే నీ కెరీర్ ఏమవుతుందో ఆలోచించు. సమయానికి ఇది నేను చూశాను కాబట్టి సరిపోయింది. సారీ మ్యాడీ, నేను అంత దూరం ఆలోచించలేదు. ఇట్స్ ఓకే త్రిష. శ్రీలక్ష్మికి ఏమీ కాలేదు కాబట్టి తాతయ్య వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి నేను మేనేజ్ చేస్తాను. ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు చేయకు. ఓకే మ్యాడీ. శివయ్య, ఆయన్ని నువ్వే కాపాడాలా? డాక్టర్, ఆయనకి ఎలా ఉంది? బ్లడ్ హెవీగా లాస్ అయిందమ్మా. ఎవరైనా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు ఉంటే చూడమ్మా. అలాగే వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇన్ఫార్మ్ చెయ్యి. డాక్టర్, ఆయనకి సంబంధించిన వాళ్ళు ఎవరు నాకు తెలియదు డాక్టర్. అలా అంటే ఎలా కుదురుతుందమ్మా? అసలు ట్రీట్మెంటే చేయకూడదు, కానీ చేశాను. అతని ప్రాణాలు కాపాడాలి అంటే ట్రీట్మెంట్ ఒక్కటే సరిపోదు, బ్లడ్ కూడా కావాలి. బ్లడ్ లేకపోతే అతను బ్రతకడం చాలా కష్టం. ఆయన బ్లడ్ గ్రూప్ ఏంటి డాక్టర్? బి పాజిటివ్ అమ్మా. నాది సేమ్ బ్లడ్ గ్రూప్ డాక్టర్. నా బ్లడ్ తీసుకోండి. సిస్టర్, లోపలికి తీసుకువెళ్ళండి. రండి మేడం. ఇంతకీ ఆ ఎర్ర బస్సు ఎక్కడ? ఇంకా కాలేజీకి రాలేదు. ఇంకా రాలేదా? ఒక్క నిమిషం సిస్టర్. చెప్పండి మధుబాబు. ఏ మెంటల్, ఎక్కడున్నావు? ఇప్పటి వరకు కాలేజీకి కూడా రాలేదు, క్లాస్ కూడా స్టార్ట్ అవబోతుంది. అయ్యో సారీ మధుబాబు, నేను హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో ఉన్నావా? కొంపతీసి మళ్ళీ యాక్సిడెంట్ అయిందా? యాక్సిడెంట్ కాదు మధుబాబు, కత్తితో పొడిశారు. ఏమంటున్నావు? కత్తితో పొడిచారా? అయ్యో నన్ను కాదు. సరే ఉండండి మధుబాబు, నేను అర్జెంటుగా బ్లడ్ డొనేట్ చేయాలి. ఆ తర్వాత పెద్దయ్య గారికి ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మని చెప్తాను. ఎర్ర బస్సు, ఆ పని మాత్రం చేయొద్దు. హాస్పిటల్కి నేనే వస్తాను. తాతయ్య వాళ్ళకి విషయం తెలియకూడదు.